వైసీపీ హయాంలో ఓవర్ యాక్షన్ చేసిన వారందరికీ ఇప్పుడు చెవుల్లో మ్యూజిక్ వినిపిస్తుంది. అప్పట్లో దాడి చేసి కొన్ని చోట్ల గూండాలతో దాడులు చేయించిన వారిని ఇప్పుడు పోలీసులు వెంటాడుతున్నారు. అప్పటి కేసులను బయటకు తీసి వారిని బుక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఇప్పటికే నెల్లూరు జైల్లో ఉన్నారు. పోలింగ్ రోజున ఈవీఎం పగలగొట్టిన కేసు సహా ఆయనపై 1/2 డజన్ పైగా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం చెవిరెడ్డి ఫ్యామిలీ జోగి కుటుంబంపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. చంద్రగిరి ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడికి సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైన ఆయన విదేశాలకు పారిపోకుండా పోలీసులు అడ్డుకున్నారు. అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా కొనుగోలు చేసిన జోగి రమేష్ కుమారుడు రాజీవ్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తండ్రైన మాజీ మంత్రి జోగి రమేష్ ను కూడా ప్రశ్నించగా రమేష్ చెప్పిన సమాధానం వింతగా విచిత్రంగా ఉంది. అందరూ కొనుగోలు చేసినట్లే తాను కొన్నానని జోగి చెప్పుకున్నారు. అయితే వైసీపీ వాళ్ళు బలవంతంగా కొనడం మినహా వేరే వాళ్ళు అగ్రిగోల్డ్ భూములపై చెయ్యి పెట్టలేదని ఆ వ్యవహారాలు తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. త్వరలో రమేష్ అరెస్ట్ ఖాయమని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ ప్రస్తుత సీఎం చంద్రబాబును అనరాని మాటలు అన్నారు. పైగా అన్యాయంగా అరెస్టు చేస్తున్నారంటూ మాజీ సీఎం జగన్ చేస్తున్న ఆరోపణలకు తెలుగు సమాజం పగలబడి నవ్వుతోంది. ఇదిలా ఉండగా త్వరలోనే లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి ఆర్కే, దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు వంతు రావచ్చని కూడా చెప్తున్నారు. విజయవాడ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వాళ్ళంతా నిందితులుగా ఉన్నారు. వాళ్ళు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఈలోపు దుబాయ్ వెళ్లిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించారు. దాంతో ఏపీ పోలీసులు అలర్ట్ అయి ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అవినాష్ పై కేసులున్నాయని, ఆయన విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని పోలీసులు చెప్పడంతో వెనక్కి పంపించేశారు. దుబాయ్ వెళ్లాలన్న దేవినేని అవినాష్ ప్రయత్నం బెడిసి కొట్టడంతో ఆయన టీడీపీ వారిపై తిట్ల దండకం అందుకున్నారు. తనపై దుష్ప్రచారం జరుగుతుందని, తాను భయపడి పారిపోయే రకం కాదని అవినాష్ అంటున్నారు. అయితే అవినాష్ ను ఎయిర్పోర్ట్ లో చూసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. వైసీపీ హయాంలో విజయవాడ ప్రాంతాన్ని దేవినేని అవినాష్ తన ఇలకాగా మార్చుకున్నారు. సిటీలో టీడీపీ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూశారు. పలువురుపై దాడులు చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంపై విజయవాడ నడిబొడ్డులో జరిగిన దాడి వెనుక దేవినేని అవినాష్ ఉన్నారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. తరువాత విజయవాడ టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు పక్కా స్కెచ్ వేసి ఈ దాడి చేయించారని టీడీపీ పలుమార్లు ఆరోపించారు. అందుకే ఆ కేసును రీఓపెన్ చేసి నిజమైన నిందితులకు శిక్ష పడే విధంగా పావులు కదుపుతోంది. దాంతో దేవినేని అవినాష్ ఉక్కపోతను ఎదుర్కొంటున్నారు. పోలీసుల దూకుడుకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరోపక్క ఒకప్పుడు బూతుల మంత్రిగా పేరు పొందిన కొడాలి నాని విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించిన వల్లభనేని వంశీ అసలు ఉన్నారా లేదా అన్నట్లుగా మౌనం పాటిస్తున్నారు. ఎక్కడా మాట్లాడకుండా అనుచరులకు కనిపించకుండా జాగ్రత్త వహిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.